సార్ మీరేం చెప్తారు? మోదీ మారాల్సిన అవసరం ఉందా? లేకపోతే మళ్ళీ మూడోసారి కూడా మోదీ ఉండాలా? మోడీ ఉంటేనే దేశం బాగుపడుతుంది. హ్మ్. దేశం బాగుపడాలంటే మోడీ ఉండాలి. హ్మ్. ప్లస్ కరోనా పీరియడ్లో ఏ గవర్నమెంట్ కానీ మోడీ కాకుండా ఎవరున్నా కానీ లక్షల మంది చనిపోతుండే మన ఇండియాలో. ప్లస్ వేరే కంట్రీస్ను కూడా ఆదుకొని ఇప్పుడు మోడీకి మన ఇండియాలోనే కాదు ప్రపంచ దేశాల్లో ఈయనకున్నంత విలువ ఏ లీడర్కి లేదు, ఇక రాదు కూడా. అందుకని సెంట్రల్లో మాత్రం బీజేపీ ఉంటేనే మన ఇండియా బాగుపడుతుంది, అందరూ బాగుంటారు. అది సార్ బీజేపీ అంటేనే మత విద్వేషాలు రెచ్చగొడతా ఉంటుంది, హిందూ ముస్లిం మధ్య చిచ్చు పెడతా ఉంటుంది. సో మతంతో రాజకీయాలు చేస్తూ ఉంటుంది, పదే పదే అంటూ ఉంటారు కదా. మతంతో రాజకీయాలని వీళ్ళన్నీ దానికి తోకలాగా పెట్టి బతకనీకే చేస్తున్నారు, అంతేగాని వాళ్ళంతా హీనంగా ఏం తయారు చేయరు అట్లా. వీళ్ళు గెలవనీకే వాళ్ళ మీద ఏదో దుమ్ము వేయాలని పోస్తున్నారు. ఏమనంటే రాజ్యాంగం మార్చారు. ఎందుకు మార్చాను? రాజ్యాంగం ఉన్న రాజ్యాంగాన్ని దాంట్లో ఏమన్నా లొసుగులు ఉంటే దాన్ని తీసి వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇప్పుడు 370 అని చెప్తున్నారు, అది ఆల్రెడీ ఉన్నదే. రిజర్వేషన్ అంటారు, ఆల్రెడీ ఉన్నదే. వాళ్ళు దాన్ని తీసి ఇది రాసింది బాబాసాహెబ్ అంబేద్కర్, ఇది రాసినవే వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. వీళ్ళకి ఇంతకుముందు కాంగ్రెస్ వాళ్ళకి కానీ ఎవరు కానీ గుద్దల దమ్ము లేదు. గుద్దల దమ్ము లేక వాళ్ళు ఆ విధంగా చేసుకుంటూ పోయినారు. వీళ్ళకు ఆ దమ్ము ఉంది, దాన్ని కరెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అందరూ బాగు కోసానికి, వాళ్ళొక్కరి కోసానికి మనొక్కరి కోసానికి కాదు. దేశం బాగుపడాలంటే కొన్ని ఉన్న ఇప్పుడు రాజ్యాంగంలో రిజర్వేషన్ 10 సంవత్సరాలు రాసిండ్రు. ఎన్ని సంవత్సరాలు అయింది? వీళ్ళు 60 ఏళ్ళు వేయలేరు, పీకిన రాదాన్ని ఏమన్నా చేయలేరు. ఈయన దాంట్లో ఉన్నదాన్ని అందరు ఒప్పించి చేస్తున్నాడు. ఊకే గుడ్డిగా నాకు పవర్ ఉంది కదా అని చెప్పి ఆయన చేస్తలేడు అట్లా. అది ఓకే. రేవంత్ పాలన పైన మీ కామెంట్? రేవంత్ పాలన ఏం చేస్తారండి? వలుతూ ఉంటాడు అంతకంటే ఎక్కువ ఏం లేదు. మీ మహబూబ్ నగర్ బిడ్డనే కదా. ఇప్పుడు మాట్లాడేది ఎట్లుందంటే పార్టీ పవర్ రాకముందు ఎట్లా మాట్లాడుతున్నాడో అట్లా మాట్లాడుతున్నాడు ఆయన, అంతే. ఏం మార్పు ఏం కనిపించట్లేదు, ఏం కనిపించదు. సరే, ఇప్పుడు ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు ఇక్కడ నుంచి, డికే అరుణ, వంశీచందర్ రెడ్డి, మన్నె శ్రీనివాస్ రెడ్డి. ముగ్గురులో ఎవరు బెటర్ అని మీరు అనుకుంటున్నారు? నేను బీజేపీ, నాకు బీజేపీ ముఖ్యం, మంచిది. అంటే ఇప్పుడు మోదీ కోసం బీజేపీ అంటారా, లేకపోతే డీకే అరుణమ్మ కోసమా? మోడీ కోసమే. మోడీ కోసం దేశం బాగుపడాలంటే ఇతరులు కూడా ఖచ్చితంగా ఉంటారు దీంట్లోనే. దాంట్లో ఏమాత్రము సంశయం లేదు. కానీ ఇక్కడ అవకాశం ఉంటుంది. 7 మంది సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళు ఉన్నారు. పార్టీలు ఉంటే సెంట్రల్లో పబ్లిక్లో ఊర్లలో పోయి అడగండి కూడా మోడీకి వేయాలనేది ఒక ఈవెన్ పనిచేసే లేబర్ నడుతుంటాం కదా. ఈసారి అందరూ పూగుర్తికాయలంట అని చెప్తున్నారు వాళ్ళే ఊర్లలో. ఓకే. సో మొన్న కేసీఆర్ పోవాలని ఎట్లయితే చర్చ జరిగిందో, ఇప్పుడు మోదీ ఉండాలంటే చర్చ జరుగుతుందా? అంతే, అట్లే ఉంది. ఓకే.